మిత్రులారా, ఎన్నికల సంఘం లీలల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే సందర్భం వచ్చింది. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ఎట్లా వేలాది లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించింది, ఎంత గందరగోళంగా అవకతవకలుగా ఉద్దేశపూర్వకంగా కొన్ని వేల మంది లక్షల మంది ఓటర్లను ఎట్లా తొలగించింది. వారు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు అని అనుమానం ఉన్న వాళ్ళను, ముస్లిం మతానికి చెందిన వాళ్ళను, ఇతర మతాలకు చెందిన వాళ్ళను, దళితులను, ఆదివాసులను, ఆయా నియోజకవర్గాలలో ప్రతిపక్షాలకు ఓటు వేస్తారు అని అనుమానం ఉన్న వాళ్ళను ఎట్లా తొలగించింది మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా మరొక ఉదంతం, సర్ లీలలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లీలలు ఎట్లా ఉన్నాయో బయటపడుతుంది. సుప్రీంకోర్టులో ఏప్రిల్ 24 శుక్రవారం నాడు ఒక 65 మంది పిటిషనర్లు తమ ఓట్లు తొలగించబడ్డాయి, తమ పేర్లు తొలగించబడ్డాయి అని అప్పీల్కు వచ్చారు. ఆ సందర్భంలో ఆ 65 మంది ప్రత్యేకమైన వ్యక్తులు, వారేమీ మామూలు ఓటర్లు ఓటు తొలగిపోయింది అని మాత్రమే రాలేదు. ప్రభుత్వోద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు. అందువల్ల వాళ్ళు ఎన్నికలను నిర్వహించే పోలింగ్ ఆఫీసర్లుగా, ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని వందల మందినో కొన్ని వేల మందినో ఓట్లు వేయించే పోలింగ్ బూత్ల నిర్వాహకులుగా ఉంటారు, కానీ వారు ఓటర్లు కారు. వారికి ఓటు వేసే హక్కు లేదు. చాలా ఆశ్చర్యకరమైన, హాస్యాస్పదమైన, అక్రమాలకు నిలయమైన సూచన ఇది. అందువల్లనే సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఈ విచారణ జరుగుతున్నప్పుడు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆదిత్య సమద్దార్ ఒక మాట అన్నాడు. నా క్లయింట్లకు ఓటు వేసే అర్హత లేదు, కానీ ఇతరుల ఓట్లను పర్యవేక్షించే అధికారం మాత్రం ఉంది. మరొక న్యాయవాది ఎంఆర్ శంషాద్ అన్నారు, ఎవరు ఓట్లను నిర్వహిస్తున్నారో వారికే ఓటు వేసే హక్కు లేదు. ఇంత అవకతవక వ్యవహారం, ఇంత తలకిందుల వ్యవహారం, వాళ్ళందరికీ ఎన్నికల సంఘం ఇచ్చిన, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంది. అందువల్లనే వాళ్ళు పోలింగ్ ఆఫీసర్లు అయ్యారు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు అయ్యారు. కానీ వాళ్లకు ఓటు హక్కు మాత్రం లేదు. ఓటర్ల జాబితాలో వాళ్ళ పేరు తొలగించబడింది. ఈ విచిత్రమైన వ్యవహారం వివరాల్లోకి వెళ్తే, అజీజుల్ హక్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. ఆయన కనీసం 30 ఏళ్లుగా ప్రభుత్వోద్యోగంలో చేరినప్పటి నుంచి అధ్యాపకులు. ఇప్పుడు కృష్ణనగర్ కాలేజియేట్ స్కూల్ అనే దాంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 30 ఏళ్లుగా ఆయన అనేక ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్గా, ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ఒక దశ జరిగింది, ఏప్రిల్ 29న మరొక దశ జరగనుంది. ఏప్రిల్ 29న జరిగే ఎన్నికలలో నాడియా జిల్లా పలాషిపరా నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లో ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నారు. కానీ ఆయనకు ఓటు వేసే హక్కు లేదు. ఆయన పేరు ఓటర్ల జాబితాలో లేదు. ఈ సంవత్సరం జరిగింది, ఈ ఎస్ఐఆర్ వల్ల జరిగింది. కానీ ఈ ఎస్ఐఆర్కు ప్రాతిపదికగా పెట్టిన 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాలో ఆయన పేరుంది. అప్పుడు కూడా ఓటు వేశాడు ఆయన, అనేక సార్లు ఓట్లు వేశాడు, పోలింగ్ ఆఫీసర్గా ఉన్నాడు, ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. కానీ ఆ ఓటర్ల జాబితాలో ఆయన పేరు అజీజుల్ హక్ బిస్వాస్ అని పడింది. ఓటర్ల జాబితా తయారు చేయడానికి వచ్చే ఎన్యూమరేటర్లు చేసే పొరపాట్లు, వాళ్ళు రాసే స్పెల్లింగ్ తప్పులు అనేకం ఉంటాయి. అటువంటి ఒక తప్పు కావచ్చు. ఆయన వెంటనే ఆన్లైన్ పిటిషన్ ఇచ్చాడు, నా పేరు పొరపాటు వచ్చింది కాబట్టి సవరించండి అని. అప్పుడు సవరించారు. సవరించిన తర్వాత కూడా ఆయన 1-2 ఎన్నికల్లో ఓట్లు వేశాడు. ఇప్పుడు సర్ సందర్భంగా, నీ ఆన్లైన్ అప్లికేషన్ వల్ల పేరు మారింది, కానీ పేరులో లాజికల్ డిస్క్రెపెన్సీ ఉంది, తార్కికమైన పొరపాటు ఉంది, కాబట్టి వచ్చి ఎలక్షన్ కమిషన్ అధికారుల ముందర నిన్ను నువ్వు రుజువు చేసుకోవాల్సింది అన్నారు. ఆయన తన పాస్పోర్టు, తన మాధ్యమిక్ అంటే 8వ తరగతిలో చేరినప్పుడు తన పేరు ఏమిటి అని చెప్పే కార్డు, ఇప్పుడు 30 సంవత్సరాలుగా ప్రభుత్వోద్యోగిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వోద్యోగిగా తనకున్న ఐడి కార్డు, ఇవన్నీ పట్టుకుని వెళ్ళాడు. పట్టుకుని వెళ్ళినప్పటికీ ఆయన పేరు తొలగించారు. లాజికల్ డిస్క్రపెన్సీ, టు బి అడ్జుడికేటెడ్, అనుమానాస్పద ఓటర్, ఇటువంటి అనేక పేర్లు ఉన్నాయి.
ఈ పేర్లతో ఆయన పేరు తొలగించారు. పేరు తొలగించడం ఒకవైపు జరిగితే మరొక వైపు ఆయన టీచర్గా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికలలో ఆయన ఒక బూత్ మొత్తానికి బాధ్యతాయుతుడైన అధికారిగా ఉంటారు. ఇది ఆయన ఒక్క కేసు మాత్రమే కాదు, ఇది ఒకానొక కేసు. స్వాతి మొల్లా అనే ప్రభుత్వ ఉద్యోగి, ఆమె కూడా అనేక సార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్గా పోలింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇప్పుడు కూడా పోలింగ్ ఆఫీసర్గా ఉన్నారు. కానీ ఆమె పేరు ఓటర్ల జాబితాలో లేదు. ఎందువల్లనంటే ఆమె తల్లి వయస్సుకి ఆమె వయస్సుకి మధ్య 15 సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధి ఉంది. కాబట్టి ఆమె అనుమానాస్పదమైన ఓటరు అని తొలగించారు. అబుల్ హస్నత్ అని ఉన్నారు, ఆయన పేరులో కూడా అబుల్ హస్నత్ మండల్ అని ఉంది కాబట్టి అనుమానాస్పద ఓటర్ అన్నారు. ఆయన ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఖార్గ్రామ్ నియోజకవర్గంలో ఆయన అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. మరొక జహీరుల్ ఇస్లాం అని ఉన్నారు, ఆయన కూడా ఏప్రిల్ 23న పోలింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆయనకు ఓటు లేదు. షహీదుల్ ఇస్లాం అని ఉన్నారు, ఆయన తండ్రి పేరు స్పెల్లింగులో ఒక అక్షరం పొరపాటు వచ్చింది. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. సర్ పశ్చిమ బెంగాల్లో చేసిన అనేక లీలలలో కొందరింటి పేర్లు RAY రే అని ఉంది, కొందరింటి పేర్లు ROY రాయ్ అని ఉంది. ఒక కాగితం మీద ఒక పేరుంది, ఒక కాగితం మీద మరో పేరుంది, కాబట్టి ఓటు వేయడానికి వీల్లేదు. ఇటువంటి స్వల్ప కారణాలతో ఎంపిక చేసి మరీ వీళ్ళు ప్రతిపక్షానికి ఓటు వేసేవాళ్ళు అయితే ఓటు పేరు తొలగించండి. వీళ్ళు ముస్లింలు అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు అని అనుమానించి పేరు తొలగించండి. అనేక కారణాలు 91 లక్షల పేర్లు తొలగించారు. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో 12% ఓట్లు తొలగింపుకు గురయ్యాయి. అందులో పోలింగ్ ఆఫీసర్లుగా ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఎన్నికల నిర్వహణాధికారులుగా ఉన్న వాళ్ళలో 65 మంది సుప్రీంకోర్టుకు వచ్చారు. మా పేర్లు తొలగించబడ్డాయి. మా పేర్లు తొలగించబడితే మామూలుగా పద్ధతి ప్రకారం అపిలేట్ ట్రైబ్యునల్ అని ఉంటుంది. ట్రైబ్యునల్కు ఏప్రిల్ 5కు ముందే ట్రైబ్యునల్కు మా ఫిర్యాదులు ఇచ్చాము. కానీ ఏప్రిల్ 23 మొదటి దశ ఎన్నికలు వచ్చాయి. అయినా ఇప్పటికీ మా పేర్లు ధృవీకరించలేదు, మా పేర్లు మళ్ళీ ఉంటాయి అని చెప్పలేదు. అందువల్ల మీరు తేల్చండి అని సుప్రీంకోర్టుకు వచ్చారు. మహాఘనత వహించిన సుప్రీంకోర్టు ఎన్నికల గురించి, ప్రజల ఓటింగ్ హక్కు గురించి, ఓటింగ్ హక్కు పవిత్రత గురించి అనేక ప్రవచనాలు చెప్పే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆయనతో పాటు ధర్మాసనం మీద కూర్చున్న జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పాంచోలి మొదటి దశ ఎన్నికలు అయిపోయిన మర్నాడు, మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న అయిపోయాయి. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు బెంచ్ మీదకి ఇది వచ్చింది. నిజానికి వాళ్ళలో కొందరికి అప్పటికే మొదటి దశ ఓటు వేసే అవకాశం పోయింది. అయినా ఏప్రిల్ 24న కూడా కనీసం రెండో దశ ఓటు హక్కు ఉన్న వాళ్ళ హక్కు పునరుద్ధరించే అవకాశం ఉన్న సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ ముందరికి వెళ్ళండి అని చెప్పింది. ట్రైబ్యునల్లు మీ కేసును పరిష్కరిస్తాయి, మేము పరిష్కరించలేము అంటే ఈ 65 మంది ఓటు హక్కును కొల్లగొట్టిన బాధ్యత సుప్రీంకోర్టే తీసుకోవలసి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆ పని చేసింది, అపిలేట్ ట్రైబ్యునల్ ఆ పని చేశాయి. ఈ దేశంలో న్యాయ హక్కు ఇచ్చే, రాజ్యాంగబద్ధంగా పనిచేసే చిట్ట చివరి అవకాశమైన సుప్రీంకోర్టు తన బాధ్యతను విస్మరించింది. మళ్ళీ ట్రైబ్యునల్కు వెళ్ళండి, ట్రైబ్యునల్లే తేలుస్తాయి అని ప్రకటించింది. ఆ ట్రైబ్యునల్ ఎట్లా పనిచేశాయి అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందర ఆ అనుభవం ఉంది, ఆ చరిత్ర ఉంది, ఆ నివేదికలు ఉన్నాయి. ట్రైబ్యునల్ల ముందరికి ఏప్రిల్ 5కు ముందే, అంటే ఏప్రిల్ 1, 2 తేదీల్లో తుది జాబితా వచ్చింది. వెంటనే అందరూ ట్రైబ్యునల్లకు తమ ఫిర్యాదులు పెట్టారు. 34 లక్షల మంది ఫిర్యాదులు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఏర్పాటైన అపిలేట్ ట్రైబ్యునల్ల ముందరికి 34 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ 34 లక్షలలో ఏప్రిల్ 23 నాటికి, అంటే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 23 17 రోజులు గడిచిన తర్వాత ఆ అపిలేట్ ట్రైబ్యునల్లు తమ ముందరికి వచ్చిన 34 లక్షల దరఖాస్తులలో 650 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించాయి. 650 దరఖాస్తులలో కూడా 139 పేర్లు మాత్రమే పునరుద్ధరించగలము అని చెప్పాయి.
34 లక్షల ఓట్లు తీసేసి 139 ఓట్లు పునరుద్ధరించారు. ఇది ట్రైబ్యునల్లు అమలు చేసిన పద్ధతి. ఇటువంటి సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ల మీద ఏ అభిశంసన చేయలేదు. తమ ముందరికి ఓటు హక్కును పునరుద్ధరించమని, అది కూడా హాస్యాస్పదమైన స్థితిలో తాము ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా పోలింగ్ ఆఫీసర్లుగా ఉండగా ఓటు హక్కు పోయింది కనుక పునరుద్ధరించండి అని వస్తే సుప్రీంకోర్టు వాళ్ళ అభ్యర్థనను వినడానికి కూడా తిరస్కరించింది. అది మాత్రమే కాదు, పుండు మీద కారం చల్లినట్టు ఎంత అద్భుతంగా జరిగాయి ఎన్నికలు. మొదటి దశలో 92% పోలింగ్ జరిగింది అంటే, పైగా హింస జరగలేదు అంటే ఎంత అద్భుతంగా జరిగాయి అని న్యాయమూర్తులు మాట్లాడారు. దేశంలో తటస్థంగా ఉండవలసిన, రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన సంస్థలన్నీ ధ్వంసమైపోతున్నాయి, సంఘ్ పరివార్లో భాగమైపోతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి 250 300 ఆ పరివారంలో ఉన్న సంస్థలు ఉన్నాయి. ఆ పరివారంలోకి ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్, భారత సుప్రీంకోర్టు అనేవి కూడా సంఘ్ పరివారంలో భాగమైపోతున్నాయి అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.